Garuda Express, an international courier service. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన కుమారుడు పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అలాంటిది హఠాత్తుగా లోకేష్ పర్యటన రద్దయిపోయింది. వాస్తవానికి ఆయన ఈ నెల 4 నుంచి 11 వరకు తండ్రితో పాటు అమెరికాలో పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు అమెరికా పర్యటనకు లోకేష్ వెళ్లడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేష్తో సహా మొత్తం 17 మంది అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు గత నెల 28న జీవోలో పేర్కొన్నారు. అయితే మంత్రి లోకేష్, సీఎం పిఎస్ శ్రీనివాసరావు అమెరికా పర్యటనకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఇతర అధికారులు మొత్తం 15 మంది మాత్రమే అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలతో లోకేష్ ఒప్పందాలు చేసుకుంటారని ప్రభుత్వ వర్గాలు ముందుగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. తీరా అమెరికా పర్యటనలో ఆశించిన స్థాయిలో ఒప్పందాలు జరగకపోయినా రైతుల సమస్య ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తండ్రి కొడుకులు అమెరికా వెళ్లారనే విమర్శలు వస్తాయనే భావంతోనే లోకేష్ను లాస్ట్ మినిట్లో పర్యటన నుంచి తప్పించారని సమాచారం. అదండి అసలు సంగతి.